బీజేపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా మాకు జాతీయ ఎజెండా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ ఎజెండాతోటి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే ప్రధానంగా వాళ్ళు అడిగే క్వశ్చన్ అది. రెండవది ఏంటంటే నిజంగా ఆ సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ ఎజెండాతోటి ముందుకు వెళ్ళబోతే బాగుంటుంది, ప్రజలు వాళ్ళని స్వీకరించే సిచ్యువేషన్ ఉంటుంది అని అంటే మీకు సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఒక్క మాట ముందు మీరు ఫస్ట్ అడిగిన దానికి చెప్తా. ఓకే, చెప్పండి. ఏ ఎన్నికైనా కానీ గ్రామ పంచాయతీ ఎన్నిక నుంచి ప్రధానమంత్రి ఎన్నిక దాకా కూడా నేను ఓటేసినప్పుడు ఢిల్లీలో ఏమవుతుందో నేను ఢిల్లీలో ఉన్నోడికి ఓటేస్తే నా గల్లీలో ఏమవుతుందో చూస్తా. నేను ఢిల్లీలో నేను పలానానికి ఓటేస్తే నాకు ఏమొస్తుందో చూస్తా. ఇప్పుడు నేను నీ ఎజెండా ఏంటిది అని అడిగినావు నువ్వు నాకు. నేను బీఆర్ఎస్కి ఓటేస్తే నాకు ఏమవుతుందో నేను చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని డిమాండ్స్ పెండింగ్ ఉన్నాయి, అవి వస్తాయా? లేదు పలానా ఫ్యాక్టరీ రాలేదు, వస్తుందా? రివర్ వాటర్ షేరింగ్లో ఇష్యూస్ ఉన్నాయి, అవేమైనా సార్ట్ అవుట్ అవుతాయా? ఇట్లాంటివి నేను చూస్తా. పోనీ బీజేపీ చెప్పినట్టు, కాంగ్రెస్ చెప్పినట్టు జాతీయ ఎజెండా బీఆర్ఎస్కి లేదు అనేటువంటి మాటని సింపుల్గా కొట్టేయచ్చు. ఏ ఓటర్ కూడా జాతీయ ఎజెండా చూసి ఓటేస్తారని నేను అనుకోను. ఫస్ట్ ఎవరి థాట్ ప్రాసెస్ అయినా కానీ నేను పలానా పార్టీకి ఓటేస్తే నాకేం లాభం అవుతుంది, నా ఊరికి ఏం లాభం అవుతుంది, నా స్టేట్కి ఏం లాభం అవుతుంది, తర్వాత దేశానికి ఏం లాభం అవుతుంది అనుకుంటారు. కానీ మన ఓటర్లు కానీ, మన ప్రజలు కానీ, మన డెమోక్రసీ కానీ దేశంకి ఏమవుతుంది అది మాత్రమే చూసి నా జీవితానికి నష్టమైనా సరే నేను దేశ సంక్షేమం కోసం ఓటేస్తా అనేటువంటి మెచ్యూర్డ్ డెమోక్రసీ ఇంకా మనం ఆ స్థాయికి ఇంకా రీచ్ కాలే. డెఫినెట్గా ప్రజలు మా జీవితాలలో ఏం మార్పు వస్తుంది అనేటువంటి మాటనే చూస్తారు, మా ప్రాంతంకి ఏం లాభం అవుతుందో చూస్తారు. కాబట్టి బీఆర్ఎస్కి ఎజెండా ఉందా లేదా అనేటువంటి మాట మీరు అడిగినారు. బీఆర్ఎస్కి ఎజెండా ఉందా లేదా అనేటువంటి మాట మనం చర్చ చేయాల్సిన అవసరం అయితే కనిపించదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా తెలంగాణ అంశాన్ని బలంగా వినిపించింది, బలంగా వినిపిస్తూనే ఉంది, రేపటి రోజులలో కూడా బలంగా వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని పార్టీలకి కొన్ని అంశాలతోని విడదీయలేనంత అనుబంధం ఉంటుంది. నువ్వు ఎంత దూరం పోయినా కానీ అవి నీ ఎంబటే ఉంటాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారే క్రమంలో కొంత దూరమైందనేటువంటి విమర్శలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ పదే మా డిఎన్ఏ అదే, మా రూపం మాత్రమే మారిందని కేటీఆర్ గారు పదే చెప్పినారు. సో ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఒకరు జాతీయ వాదన తీసుకొచ్చినా కానీ మిగిలిన సమూహం అంతా కూడా తెలంగాణ అంశాలకు సంబంధించి కానీ, తెలంగాణ వాదంకి సంబంధించి కానీ కొంత కనెక్ట్లో ఉన్నారు, వాళ్ళు దాన్ని కాపాడుకుంటున్నారు. ఈరోజు సింపుల్గా ఒకటే మాట అంటున్నారు, రెండు జాతీయ పార్టీల మధ్యలో తెలంగాణ ఆగం కావద్దు అని అంటే ఖచ్చితంగా తెలంగాణకు ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి పార్లమెంట్లో. ప్రజలు ప్రశ్నించే గొంతుకను బాగా దగ్గరగా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది కదా. ఈసారి పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక మేమవుతాం అంటున్నటువంటి బీఆర్ఎస్ని కూడా డెఫినెట్గా దగ్గర తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఎంత ఎక్కువ తీసుకుంటారు, ఎంత తక్కువ తీసుకుంటారు అంటే మనం ఆల్రెడీ మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పినాం, మనం ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని ఇప్పుడు చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకనంటే లాస్ట్ బాల్ దాకా కూడా గేమ్ ఆడాలి. కాబట్టి పోలింగ్ డేట్ వరకు కూడా పార్టీలు ప్రచారం చేసుకోవాలి, ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయాలా, ఫలితం రోజు డిసైడ్ చేద్దాం. రైట్ అన్న. ఇక ఏదైతే రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్లో బీఎస్పీ పార్టీ సంబంధించిన నాయకుడు, అగ్రనాయకుడు ఇక ఆర్ఎస్పీ జాయిన్ అయ్యాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ జాయినింగ్ తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు? ఆయనకు అంటే ఈయన జాయిన్ చేసుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి మైనసా ప్లస్సా అంటే మీరు ఏం చెప్తారు, మీ విశ్లేషణ? అంటే ఏ పార్టీకైనా, జనరల్ ఏ పార్టీకైనా చేరిక అనేది డెఫినెట్గా అడ్వాంటేజే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్సన్స్ ఎబిలిటీ, కార్డర్, పాపులారిటీ. ఒక వ్యక్తి తోడైతే శక్తి అదనంగా యాడ్ అవుతుంది. సింపుల్ లెక్క అది. అది నువ్వైనా నేనైనా మనం ఒక చేతికి ఇంకో చేయగలిస్తే బలం ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఆర్ఎస్పీ గారి లాంటి బలమైన నాయకుడు ఏ పార్టీలో పోయినా, అది కాంగ్రెస్లో పోయినా, బీజేపీలో పోయినా, బీఆర్ఎస్లో పోయినా, ఆయన ఇంకో పార్టీలో పోయినా కానీ ఆ పార్టీకి కొంత అడ్వాంటేజ్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అట్లా ఉంది. ఆయన ఉద్యోగాన్ని వదిలేసి తను నమ్ముకున్నటువంటి ఒక బహుజనవాదాన్ని ప్రజలలోకి తీసుకుపోయి, ఇంకొక మాట నేను ఇక్కడ ఒక మాట చెప్తా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వల్ల బీఆర్ఎస్కి లాభం అవుతుందా లేదా అనేటువంటి చర్చలో ఎట్లాంటి డిస్కషన్ అవసరం లేదు. అంటే ఆ ప్రశ్నలో ఎట్లాంటి చర్చ అవసరం లేదు. ఎందుకంటే ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు జాయిన్ అయితే డెఫినెట్గా బలం అవుతుంది. కానీ ఆర్ఎస్పీ గారి వల్ల ఎందుకు బలం అవుతుంది అనేటువంటి ఒక మాట చెప్పాలంటే 30 సెకండ్స్లో చెప్తాను నేను. ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని వదిలేసి అంబేద్కర్ బాటలో స్టార్ట్ చేసి బహుజనవాదాన్ని తలకెత్తుకొని గ్రామంలో తిరిగి గట్టిగా మాట్లాడి, సరే అప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ఇతర పార్టీలను ప్రశ్నించవచ్చు, ఒక ఐడియాలజికల్గా వర్క్ చేసేటువంటి వ్యక్తులు, శక్తులు దాదాపు అరుదుగా కనిపిస్తున్నటువంటి ఈరోజు పాలిటిక్స్లో
ఆయన దాదాపు 2.5-3 సంవత్సరాలు ప్రజా జీవితం గడిపినాడు. సరే, ప్రజా జీవితం గడిపినాడు. ప్రతి వ్యక్తి ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలనుకుంటాడు. అందులో 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, నా డెవలప్మెంట్ కావాలని కోరుకోవడం మనిషి నైజం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా క్లియర్ చెప్పారు, నేను నా కోసం చేయట్లేదు ఈ పాలిటిక్స్, నా కోసం చేస్తే నా ఉద్యోగమే చేసుకుంటుండే. నేను ఏదో ఒకరోజు డీజీపీ కూడా అవుతుండే కావచ్చు, కానీ ఈరోజు ప్రజలు ఏమంటే ఎందుకు తిరుగుతున్నా అంటే ప్రజల మంచి కోసం చేస్తున్నా. అంటే ప్రజలకు మంచి జరగాలి అని అనుకుంటే స్కేల్ అప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. స్టార్టప్ లాంగ్వేజ్లో చెప్పాలంటే స్టార్టప్ నుంచి స్కేల్ అప్ చేసుకోవాలి మనం, ఇంకా కొంచెం పరిధి పెంచుకోవాలా, మన ప్రభావం పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా ఆయన నమ్ముకున్నటువంటి లేదంటే బలంగా ప్రాపగేట్ చేసిన బహుజనవాదంకి లాభం జరగాలి అంటే గల్లీలో పోరాటాలను కొనసాగిస్తూనే ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో నిలబడి బహుజన హక్కుల గురించి, రాజకీయ వాటాల గురించి, వాళ్ళ హక్కులను కాలరాసిన ప్రతి సందర్భంలో గట్టిగా నిలబడాలి. దానికోసం ఒక పెద్ద పార్టీ కావాలి, ఆ పెద్ద పార్టీ ఆధారంగా నా వాయిస్ని వినిపిస్తే బాగుంటుంది అనేటువంటి మాట చెప్పినారు. ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, నేను బహుజన బీఎస్పీ పార్టీకి నేను రాజీనామా చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. నా అంతిమ శ్వాస వరకు నేను బహుజనవాదం వదిలిపెట్టను, వాళ్ళ డ్రీమ్స్ కోసం, వాళ్ళ లక్ష్యాల కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం పనిచేస్తా అనేటువంటి మాట చెప్పినారు. పైగా నిన్న ఇంకొక మాట గట్టిగా చెప్పినారు, చాలా మంది పిరికోళ్ళు రేవంత్ రెడ్డి బెదిరిస్తే గేట్ల కాడ నిలబడిపోతున్నారు, అసంటి గేట్ల కాడ నిలబడ్డోళ్ళు నేను ఇంకో పార్టీలో పోతే నన్ను ప్రశ్నిస్తున్నారు, ఇదెక్కడి అన్యాయం, ఎందుకు ఒక దళిత బిడ్డకు తన రాజకీయ పరమైనటువంటి వేని మార్గాన్ని ఎంచుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేదా, ఏంది పలానా రెడ్డి గారు నన్ను బెదిరిస్తే లొంగలేనటువంటి ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు అనేటువంటి తీరుగా మాట్లాడినారు. కాబట్టి దళితుడైనా ఇంకొక సింపుల్గా ఒక 30 సెకండ్స్లో చెప్పేస్తాను మీకు. చాలా మంది ఈరోజు అగ్రకుల నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, పార్ట్ టైం పాలిటీషియన్స్ కానీ, కుల నాయకులు కానీ డిసెంబర్ 3 తర్వాత ఇమీడియట్గా ఇట్లా కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ధనాధన్ మారితే ఏ రోజు చర్చ కాలే. మరి ఆర్ఎస్పీ గారు పార్టీ మారుతుండేమో అని స్టార్ట్ అయినప్పటి నుంచే పెద్ద చర్చ, బొబ్బ, ఆగమాగం. సింపుల్గా ఏంటంటే ఈరోజు దళితులు, బహుజనులు కూడా ఒక మాట ఆలోచిస్తారు డెఫినెట్గా, మా జీవితాలని మేము నిర్ణయించుకుంటాము, మాకు నచ్చినటువంటి తీరుగా మేము వెళ్తాము, మాకు ఉన్నటువంటి లక్ష్య సాధన పైన చిత్తశుద్ధి మాకుంది, దాన్ని మీరు ప్రశ్నించకండి, మమ్మల్ని గైడ్ చేయకండి. ఇన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని మీరు పైన కూర్చుని నడిపించినారు, ఇప్పటి నుంచి ఆ ఆటలు బంద్ చేయండి, ఆట మేము ఆడతాము, మీరు చూసుకోండి, మీ ఆట మీరు ఆడుకోరు అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఆర్ఎస్పీ గారి వల్ల డెఫినెట్గా పార్టీకి లాభం అవుతుంది, డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఎజెండా కూడా దొరికే అవకాశం ఉంది. అన్న, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఏదైతే వివిధ పార్టీలు మారుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు, నిజంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. జంపింగ్ అంటే నాకు ఇక్కడ సీట్ ఉంది, నేను ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే నాకు పనులు జరుగుతాయి, నాకు అన్ని రకాల అది ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటే పార్టీలు మారుతూ ఉన్నారు. ఏంటి అసలు ఈ రాజకీయ పరిస్థితి ఇంత దారుణంగా దిగజారడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మీ విశ్లేషణ? అంటే మీడియా స్టడీస్ చదివినప్పుడు యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ ఉంటుండే, కార్పొరేటైజేషన్ ఆఫ్ మీడియా అని ఉంటుండే. ఓకే, అంటే ఒకప్పుడు మీడియా అనేది ప్రజల వాయిస్ లెక్క ఉంటుండే, కంపెనీల వాయిస్ అనేది ఒక మాట ఉంది. ఓకే, సో సేమ్ కంపారిజన్ ఇక్కడ పాలిటిక్స్ కూడా వర్తిస్తుంది. చాలా సంవత్సరాల కింద అనుకుంటా, మేబీ ఒక 15-20 మేబీ 20 years కింద ఆర్ నారాయణమూర్తి గారిది ఒక పాట వచ్చింది ఒక సినిమాలో. ఏంటంటే అప్పట్లో స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజానాయకులు పార్టీలలో ఉండే, పాలిటిక్స్లో ఉండే, తర్వాత పాలిటిక్స్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండే, ఆ తర్వాత గుండగాలు దొంగలు పార్టీలకు సపోర్ట్ చేసిరు, ఆ తర్వాత గుండగాలే దొంగలే పాలిటీషియన్స్ అయినరు, ఆ తర్వాత ఇలాంతా కాదని చెప్పి కార్పొరేటర్లు వచ్చిరు, కంపెనీ వాళ్ళు వచ్చిరు అనేటువంటి పాట, ఆ పరిణామ క్రమాన్ని అద్భుతంగా ఆయన విశ్లేషించుకుంటూ ఒక పాట వాడిండు, ఆయన పాట రాసిండు, ఆయన సినిమాలో పెట్టిండు ఆ పాట. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది ఈరోజు దేశంలో. సామాజిక అవగాహన, సామాజిక చైతన్యము, ఒక లక్ష్యం కోసం, ఒక ఐడియాలజీ కోసం పనిచేసి రాజకీయాలలోకి వచ్చేటువంటి వ్యక్తులకు కొంత స్థానం తగ్గుకుంటూ పోతుంది. కేవలం పార్ట్ టైం పాలిటిక్స్, ప్రాఫిట్ బేస్డ్ పాలిటిక్స్ని ఒక ప్రొఫెషన్ లెక్క, ఏదో వృత్తి లెక్క, ఉద్యోగం లెక్క చూసేటువంటి వ్యక్తుల సంఖ్య బాగా పెరుగుతుంది. దానివల్లనే ఈ ప్రాబ్లం, ఈ ఫండమెంటల్ ప్రాబ్లం అక్కడ ఉంది. ఇప్పటికైనా కానీ రాజకీయ పార్టీలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, సరే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నిన్నటిదాకా అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేపు ఏమవుతుందో తెలియని బీజేపీ పార్టీ కావచ్చు, డెఫినెట్గా ఫుల్ టైం పాలిటిక్స్ చేసేటువంటి వ్యక్తులకి, అంటే రాజకీయం అంటే ఒక ప్యాషన్, నాట్ అ ప్రొఫెషన్ అనేటువంటి వ్యక్తులని పికప్ చేసి
పాలిటిక్స్లో గ్రో చేసినప్పుడే ఈ జంపింగ్ జపాంగ్లు బంద్ అవుతాయి. ఇంకొక మాట చెప్తా, ఉమ్, పోయేటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం మనం అందరం, కానీ ఓకే. ఏ పార్టీలో అయినా కానీ కష్టమో నష్టమో తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా ఆ పార్టీలను పట్టుకుని ఉండేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఉమ్, కానీ మనం ఎప్పుడు కూడా పార్టీలో కష్టాలను ఓర్చుకొని నిలబడేటువంటి వ్యక్తుల గురించి మనం ఎప్పుడు మాట్లాడతాం. ఎందుకంటే పోయేటోడు ఎప్పుడు కూడా మనకు వార్త, ఉన్నోడు ఎప్పుడు వార్త కాదు కాబట్టి. కాబట్టి మనం అంత నిరాశపడాల్సిన అవసరం కూడా లేదు. ఐ థింక్ చాలా మంది నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రాజకీయాలలోకి రావాలి అనుకున్నప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక హెచ్చరిక, ఇంకొక రకంగా చెప్పాలంటే పార్టీలకు ఈరోజు అవసరం. ఉమ్, ఎందుకంటే డెడికేటెడ్ లీడర్లని తయారు చేసుకోవాలనేటువంటి ఒక అవసరాన్ని, ఆవశ్యకతను పదే పదే ఇట్లాంటి జంపింగ్ జపాన్ గుర్తు చేస్తారు. కాబట్టి పార్టీల వ్యవహార శైలిలో కూడా మార్పు వస్తుంది, రావాలని కోరుకుందాం.